ప్రేమ ధీరజ్తో ఇలా అంటూ ఉంటుంది. రేయ్, ఒక చీర సెలెక్ట్ చేసి ఇవ్వరా అని చెప్పి అంటుంది. అది వినగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి నేనా అని చెప్పి అంటాడు. అవునరా నువ్వే, నా కోసం నువ్వే కదరా మొదటిసారి డబ్బులు పెట్టుకుంటున్నావు, అందుకే నువ్వే సెలెక్ట్ చేసి ఇవ్వరా అని చెప్పి అంటుంది. అది వినగానే ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ప్రేమ అన్న మాటలకి ధీరజ్ అయితే సరేలే ఏం చేస్తాను తప్పదు అని చెప్పి అక్కడ ఉన్న చీరలని సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడ తనకి ఏమీ నచ్చ కొంచెం పక్కకు వెళ్తాడు. ఇక అక్కడ ఒక బ్లూ కలర్ శారీ చూస్తాడు. ఇదైతే ప్రేమకి కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పి ఆ శారీ తీసి ప్రేమకి ఇస్తాడు. ఇక ప్రేమ ఆ శారీని అయితే తీసుకుంటుంది. తీసుకొని ఆ శారీ చూసి ఇలా అంటూ ఉంటుంది. ఏంట్రా నీకు అసలు సెలెక్షనే రాదనుకున్నాను, అలాంటిది ఏంట్రా ఇంత మంచి చీరని సెలెక్ట్ చేసావు, చాలా బాగుందిరా, నీకు కూడా అప్పుడప్పుడు సెలక్షన్లు ఉంటాయి రోయ్ అని చెప్పి అంటుంది. అది వినగానే ధీరజ్ అయితే చాలా కోపంతో రగిలిపోతాడు. ఇక ప్రేమ అయితే ఒక్కసారి రారా నేను ట్రైల్ వేసుకొని చూస్తాను ఎలా ఉందో చెప్తూ కానీ అని చెప్పి అంటుంది. ఇక ప్రేమ వెనకట్లే ధీరజ్ వెళ్తాడు. ఇక ప్రేమ అయితే ఇదిగో ఈ చివరి పట్టుకో ఇలా అని చెప్పి చీరని ఇస్తుంది. దాంతో ధీరజ్ అయితే సరే అని చెప్పి పట్టుకుంటాడు. ఇక ప్రేమ అయితే అక్కడ మిర్రర్ ముందు నిలబడి తనైతే చీర ఎలా ఉందో అని చెప్పి సెట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అది చూసి నవ్వుతూ ఉంటారు. అది చూసి ధీరజ్ అయితే ఏంటే బోడి 1000 రూపాయల చీరకి ఇంతలా సాగదీస్తున్నామని చెప్పి ఇలా లాగుతాడు. లాగేసరికి ప్రేమ అయితే ధీరజ్ దగ్గరకు వచ్చేస్తుంది. అలా గిరాగిరా తిరుగుతూ ధీరజ్ దగ్గరకు వచ్చేసరికి ధీరజ్ అయితే ప్రేమ పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు. ఇక ప్రేమ ధీరజ్ అలా దగ్గర అవుతారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే షాక్ అవుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.